నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. మైసమ్మగూడలో ఎప్పుడైతే వర్షం పడిందో, భారీ వర్షం పడ్డ తర్వాత మైసమ్మగూడలో ఉన్నటువంటి చాలా అపార్ట్మెంట్స్ నీట మునిగిపోయాయి అన్న వార్త విన్న తర్వాత ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నిజంగానే ఇక్కడ టోటల్గా హాస్టల్సే ఉన్నాయి. గర్ల్స్కి సంబంధించిన హాస్టల్స్ అండ్ బాయ్స్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ టోటల్గా మన ఆల్మోస్ట్ మోకాల కంటే కొంచెం కింది వరకు ఇప్పుడు వాటర్ ఉన్నాయి. కానీ పొద్దున ఆ సిచ్యువేషన్ లేదు. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కసారి చూడండి, టోటల్లీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఒకవైపు, అండ్ అక్కడ మనకు కనుచూపు మేరలో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడి వరకు కూడా టోటల్ వాటరే ఉన్నాయన్నమాట. ఒక్కసారి నేను నడిచే ప్రయత్నం ఆల్మోస్ట్ అయితే మన లోపలికి వెళ్తున్నామో అట్లట్లా వాటర్ కూడా మనకు పై వరకు కనిపిస్తోంది. బయట ఒకసారి చూసినప్పుడు మాత్రం వాటర్ పంప్ ద్వారా ఈ వాటర్ అన్ని బయటకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ టోటల్గా ఓన్లీ గర్ల్స్కి సంబంధించిన హాస్టల్ ఇటువైపు అండ్ బాయ్స్కి సంబంధించిన హాస్టల్. అంటే ఇక్కడ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. జస్ట్ ఒక 3 గంటల పాటే భారీ వర్షం పడింది. అట్లాంటిది టోటల్గా ఈ పరిసర ప్రాంతాలు టోటల్గా మొత్తంగా మునిగిపోయిన పరిస్థితి. కానీ పొద్దున అంటే రాత్రి మిడ్నైట్ ప్రాంతాల్లో పడ్డ వర్షంతో ఇంకా ఏం చేయలేని పరిస్థితి. తెల్లవారి లేసేసరికి పూర్తిగా వాటర్ అన్నీ నిండిపోయాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు పూర్తిగా హాస్టల్స్ అనమాట. ఆడపిల్లలందరూ ఇక్కడే దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ టోటల్గా అంటే ప్రైవేట్ హాస్టల్స్ ఇవి. సో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, ఇంకా 2-3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ ఏరియా టోటల్గా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఫేమస్ అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలామంది ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన పిల్లలందరూ కూడా చదువుకుంటూ ఇక్కడే ఉంటూ ఉంటారనమాట. సో మనం లోపలికి వెళ్ళిన కొద్దిగా వాటర్ క్వాంటిటీ పెరుగుతూ అవుతుంది. సో కంప్లీట్గా మనం చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది మనం క్లియర్గా చూడొచ్చు, చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ ఎవరైనా మాట్లాడతారో లేదో ట్రై చేద్దాం ఒకసారి అయితే. కానీ ఎట్లెట్లా లోపలికి పోతున్నామో అట్లట్లా టోటల్గా ఇక్కడ వరకు వాటర్ వస్తున్నాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, మీరేనా హాస్టల్ మెయింటైన్ చేస్తారు కాదా? ఎవరైనా ఉన్నారా? ఇది గర్ల్స్కి సంబంధించిన హాస్టల్, ఒక ప్రైవేట్ హాస్టల్ అనమాట. మనం చూడొచ్చు. ఐ థింక్ మార్నింగ్ ఇక్కడ వరకు వాటర్ అన్నీ ఉన్నాయి, పూర్తిగా పచ్చిగా ఉంది చూడొచ్చు మనం. సో ఇది హాస్టల్ కింద అన్ని ప్లేట్స్ అండ్ ఇక్కడ ఐ థింక్ తినే భోజనం చేసే ప్రాంతం అనమాట. టోటల్గా ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున వర్షం పడగానే వాటర్ అన్నీ వస్తాయని. ఒకసారి అన్న అయితే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎవరున్నారు లోపల? బయటికి వెళ్ళారా? అంటే ఎక్కడి వరకు వచ్చాయి మామూలుగా నీళ్లు? అక్కడ మెట్ల వరకు వచ్చాయా? మరి మిగతా ఇంకా ఇక్కడ ఒక 15 హాస్టల్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ మునిగిపోయాయి. అంటే ఇవే హాస్టల్సా? ఇవే హాస్టల్సా? ఎంతమంది పిల్లలు ఉండొచ్చు అన్న ఇక్కడ? హాస్టల్కి వచ్చేసి 200 మంది, 200. ఎన్ని హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ? అటు 10 ఉంటాయి. 10. ఇప్పుడు అవన్నీ ఇంకా నీళ్ళలోనే ఉన్నాయా? నీళ్ళలోనే ఉన్నాయి, ఇట్లే ఉన్నాయా? ఇంకా లోపల 10 హాస్టల్స్ ఉన్నాయా? బార్కి ఉన్నాయి. లోపలికి. అవునా? ఇక్కడ ఒక 4-5 ఇంజనీరింగ్కి సంబంధించిన పిల్లలందరూ ఉంటారన్న ఇక్కడ? 4-15 కాలేజీలు ఉంటాయి అమ్మా ఇక్కడనా? మైసమ్మగూడలో. అయితే ఎంతమంది పిల్లలు ఉంటుంటారు? దగ్గర ఒక క్యాంపస్కి వచ్చేసి మీకు అర్థమైంది కదా, అది దగ్గర ఒక 30 నుంచి 40 వేల మంది పిల్లలు ఉండుంటారా ఈ ఏరియాలో? అవును. ఓకే. సో అంటే ఇంతకు ముందు కూడా వర్షం పడ్డది, ఇట్లా ఎప్పుడు రాలేదా? ఎంత రాలేదమ్మా, తక్కువ వచ్చేది. ఈసారి ఎందుకు అయిందంటారు? వర్షం ఎక్కువైంది, చెరువు తెగిందంట. చెరువు తెగింది, అందుకని. ఇక్కడ ఆనుకుని చెరువు ఉందా? పైన ఉంది. మల్లారెడ్డి క్యాంపస్ హాస్టల్ అవతల ఉంది చెరువు.
చెరువు అది తెగడం వల్ల ఇదంతా నిండిపోయిందా? అవును. సో ఇది అనమాట. సో టోటల్గా ఇంకా లోపలికి మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ ఇంకా లోపల 10 కాలేజెస్ ఉన్నాయట. సో ఒక్కసారి పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయంటే ఆ లోపల వెళ్ళినా కొద్దిగా ఇంకెంత భయంకరంగా వాటర్ ఉంటాయో మనం అక్కడ నిల్చిన వాళ్ళని చూసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఇంకా 10 కాలేజీల పిల్లల పరిస్థితి ఏంటి అనేది తెలియదు. మరి ఎవరైనా వచ్చారా, ఇక్కడ నుంచి నీళ్ళన్నీ తోడేసే ప్రయత్నం అయితే జరుగుతోంది, కానీ ఇంకా ఎన్ని గంటలు పట్టచ్చు ఆర్ ఇంకా ఎంతసేపు పట్టచ్చు అనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ ఈ హాస్టల్లో అంటే మనకు ఉన్న సమాచారం మేరకైతే టోటల్లీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్రౌండ్ ఫ్లోర్ అసలు కనిపించట్లేదు, ఫస్ట్ ఫ్లోర్ వరకు పూర్తిగా వాటర్ వచ్చాయని అన్నారు. సో ఇప్పుడైతే వాటర్ కొంత తగ్గింది, వాటర్ ఫ్లో కావచ్చు వాటర్ లెవెల్ కావచ్చు తగ్గనైతే తగ్గింది, కానీ ఎప్పటి వరకు క్లియర్ అవుతుందని తెలియదు. ఎందుకంటే మనం అక్కడ చూస్తున్నటువంటి ఆ ప్రాంతం వెనకాల వైపు అక్కడ ఒక చెరువు ఉందట, ఆ చెరువు తెగింది కాబట్టే ఆ నీళ్ళన్నీ కూడా ఇటువైపు వచ్చాయి. ఎప్పుడూ రాలేదు, ఇట్లాంటి వాటర్ అయితే ఎప్పుడు చూడలేదు. మైసమ్మగూడలో ఇదే ఫస్ట్ టైం అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను నిల్చున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ మెట్టు వరకు కూడా ఇక్కడ వరకు కూడా నీళ్ళన్నీ వచ్చాయి, పొద్దున వరకు అలాగే ఉండిపోయాయి. ఎట్లయితే వర్షం తగ్గిందో ఆ తర్వాతనే ఆ వాటర్ ఫ్లో అనేది కూడా తగ్గింది అని చెప్తున్నారు. కానీ ఈ ఏరియాలో టోటల్గా అన్ని హాస్టల్సే కనిపిస్తున్నాయి. టోటల్గా ఈ హాస్టల్ ఉన్నటువంటి ప్రాంతం గర్ల్స్ అండ్ బాయ్స్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. సో మనకు తెలుసు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో. చాలామంది పేరెంట్స్ ఐ థింక్ ఒక్కసారి ఈ వార్త తెలిసిన తర్వాత మాత్రం చాలామంది ప్యానిక్ అయిపోయి ఉంటారు. అయ్యో మా పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం డెఫినెట్లీ చేసి ఉంటారు. ఎందుకంటే టోటల్గా మనం చూడొచ్చు ఇన్ని వాటర్ ఉండి ఇక్కడే పక్కన హాస్టల్లో ఉండాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం వీళ్ళందరూ పిల్లలు ఇక్కడే ఇందులోనే ఈ వాటర్లోనే ఉంటున్నారు. చాలామంది పైన మనం చూడొచ్చు. సో ఇంతమంది హాస్టల్ ఒక 30 నుంచి 40 వేల మంది ఇక్కడ టోటల్గా హాస్టల్ పిల్లలే ఉంటారు అని అంటే ఇక్కడ దాదాపు ఒక 15 కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఆ 15 కాలేజీకి సంబంధించిన పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారు. అండ్ ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈవెన్ గవర్నమెంట్ కూడా విద్యా సంస్థలకైతే సెలవులు ప్రకటించింది, కానీ పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయట. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యి వచ్చారని కూడా చెప్తున్నారు. సో రేపు ఎట్లుంటుంది, ఎల్లుండి ఎట్లా ఉంటుంది, ఈ వాటర్ ఒకవేళ ఈ వాటర్ లెవెల్ తగ్గకుండా మళ్ళీ వర్షం పడితే మాత్రం ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో వేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ పేరెంట్స్కి అయితే కొంత ఆందోళనకరమైన విషయమే. చాలామంది మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అని కనుక్కునే ప్రయత్నం కూడా చేశారట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మన కనుచూపు మేరల్లో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడి వరకు కూడా టోటల్ హాస్టల్స్. అండ్ ఆ బయట ప్రాంతం నుంచి మనం చూసినప్పుడు క్లియర్ కట్గా మనం అక్కడ ఎవరైతే ఆ లాస్ట్ పర్సన్ ఎవరినైతే మనం చూస్తున్నామో అక్కడ టోటల్లీ ఆ బిల్డింగ్ అయితే కనిపించలేదు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కొంత లో లెవెల్ ఉన్నట్టుంది, అందుకని గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చాయి. సో మార్నింగ్ అయితే కేకలు వేశారట పిల్లలు, మమ్మల్ని రక్షించండి అంటూ. సో ఇది మైసమ్మగూడలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ వాటర్ అయితే ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు నార్మల్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకో 2 రోజుల పాటు వర్షాలు ఉండొచ్చు అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే క్లియర్గా ఉంది, కానీ మళ్ళీ రాత్రి అయిన తర్వాత భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది అని వెదర్ రిపోర్ట్ అయితే చెప్తోంది. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతోంది అండ్ ఈ మనం ఉన్నటువంటి ఏరియా మైసమ్మగూడలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది చెప్పలేము.